ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్ ఒక యుద్ధ భూమిగా మారింది. తాలిబాన్ కోసం డైరెక్ట్ గా భారత సైన్యం యుద్ధ భూమిలో దిగింది. క్రెడిబుల్ సోర్సెస్ ద్వారా వచ్చిన సమాచారం, బాగ్రామ్ ఎయిర్ బేస్ లో భారత్ యొక్క C-17 గ్లోబ్ మాస్టర్ ల్యాండ్ అయింది. భారత్ ఏదో పెద్దగా గేమ్ ఆడబోతోంది. ఇది ఒక ట్రాన్స్పోర్ట్ విమానం. ఇందులో సైనికుల్ని, ట్రక్స్, ట్యాంకర్స్, డ్రోన్స్ ఇలా యుద్ధ ఆయుధాలను కూడా ట్రాన్స్పోర్ట్ చేయగలరు. సెప్టెంబర్ లో డొనాల్డ్ ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చాడు. తాలిబాన్ ప్రభుత్వం బాగ్రామ్ ఎయిర్ బేస్ ను మాకు ఇచ్చేయాలి, లేదంటే ఆల్ హెల్ విల్ బ్రేక్ అవుట్ అన్నాడు. బాగ్రామ్ కోసం ఆఫ్ఘనిస్తాన్నే తగలెట్టేస్తాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. ఇప్పుడు తాలిబాన్ బాగ్రామ్ ఎయిర్ బేస్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని భారత్ కు ఇచ్చేసింది అనే రిపోర్ట్స్ వస్తున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ కూడా రంగంలో దిగి తాలిబాన్ కోసం మేము నిలబడతాము, తాలిబాన్ కోసం మిలిటరీ లేదా ఆర్థిక సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ప్రకటించాడు. పాకిస్తాన్ అండ్ అమెరికా మధ్య జరిగిన ఒక సీక్రెట్ డీల్ గురించి ఈ వీడియోలో చెప్తా. ఎందుకు భారత్ ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ లో దిగింది అనేది కూడా చెప్తా. ముఖ్యంగా ఈ వీడియోలో పాకిస్తాన్, అమెరికా ఇద్దరూ కలిసి ఆడబోయే డార్క్ గేమ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్టోబర్ 9న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది. అక్టోబర్ 19న దోహాలో వీరి మధ్య తాత్కాలిక అంటే టెంపరరీ సీజ్ ఫైర్ జరిగింది. అక్టోబర్ 26 నుండి 29 వరకు టర్కీ ఇస్తాంబుల్లో 4 days పాక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ దౌత్యవేత్తల మధ్య చర్చలు జరిగాయి. పర్మనెంట్ సీజ్ ఫైర్ చేయడానికి 4 రోజులు కూర్చున్నా సీజ్ ఫైర్ జరగలేదు. ఈ రోజు గాజా ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ కూడా ఫెయిల్ అయింది. పాక్ తాలిబాన్ మధ్య పంచాయతీ ఎందుకు తెగడం లేదు అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై వేసిన నింద. తిరిగే తాలిబాన్ పాకిస్తాన్ కు తాలిబాన్ ప్రభుత్వమే ఫండింగ్ అండ్ సపోర్ట్ చేస్తోంది, దీన్ని ఆపేయాలని పాక్ డిమాండ్ పెట్టింది. ఈ డిమాండ్ కు సమాధానం ఇస్తూ తాలిబాన్ టీటీపీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, టీటీపీను మాతో కలిపి చూడొద్దు అని, దే ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని సమాధానం ఇచ్చింది. తాలిబాన్ పాక్ పై పెట్టిన ఒక డిమాండ్ ఏంటి అంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తమ యొక్క సివిలియన్ ఏరియాస్ పై లైక్ కాబుల్, కాందహార్, పక్తికా వంటి ఏరియాస్ పై డ్రోన్స్ లేదా మిసైల్స్ తో దాడి చేయడం మానేయాలి అని డిమాండ్ పెట్టారు. ఎందుకు డిమాండ్ పెట్టారు అంటే తాలిబాన్ దగ్గర యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్సే లేవు, సో అందుకే బై ఎయిర్ దాడులు మానేయండి అని అడిగారు. దీనికి పాకిస్తాన్ అధికారులు ఇచ్చిన సమాధానం, మాకు ఒక ఫారెన్ కంట్రీకు మధ్య రహస్య ఒప్పందం జరిగింది. పాక్ చేసే ఎయిర్ అటాక్స్ లేదా డ్రోన్ అటాక్స్ ఇంకొక దేశం యాక్చువల్లీ చేస్తోంది. వారి యొక్క పర్మిషన్ లేకుండా మేము డ్రోన్ అటాక్స్ను లేదా మిసైల్ అటాక్స్ను ఆపలేము అని సమాధానం ఇచ్చారు. అసలు పాక్ అనేది ఒక సవర్ణ దేశమా లేదా పింపు దేశమా? మీ దేశం నుండి ఫైర్ అయ్యే డ్రోన్స్ అండ్ మిసైల్స్ ను ఆపడానికి థర్డ్ కంట్రీ అప్రూవల్ ఎందుకు? పాకిస్తాన్ మొత్తాన్ని ఆల్రెడీ తెల్ల దేశాలకు అమ్మేశారా? ఇక్కడ ఆ థర్డ్ కంట్రీ పేరు అమెరికా అండి. బేసికలీ పాకిస్తాన్ ఎయిర్ ఫీల్డ్స్ అన్నిటినీ అమెరికా అండ్ సిఏఏ అన్అఫీషియల్ గా ఆపరేట్ చేస్తున్నారు. కొద్ది రోజుల ముందు మాజీ సిఏఏ ఆఫీసర్ అయిన కిరియాకో ఏమన్నారు అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాల యొక్క కంట్రోల్ మొత్తం అమెరికన్ పెంటగాన్ దగ్గర ఉందంట, అమెరికన్ కమాండ్ సెంటర్ దగ్గర రెడ్ బటన్ ఉందంట. 2002లో యుఎస్ఏ పర్వేజ్ ముషారఫ్ అప్పటి పాకిస్తాన్ ప్రెసిడెంట్ దగ్గర నుండి పాకిస్తాన్ యొక్క న్యూక్స్ అండ్ ఎయిర్ బేసెస్ అన్నింటినీ కొనేసిందంట. ఇప్పుడు మీకు గేమ్ అర్థమైందా? ఇన్ని రోజులు నేను ఇదే కదా చెబుతున్నా. ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో May 7th రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. అమెరికా నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. May 8th రోజు ఇండియన్ ఆర్మీ డ్రోన్స్ ద్వారా పాకిస్తాన్ లో దాడి చేసింది. పాకిస్తాన్ కు ఎటువంటి నొప్పి కలగలేదు. May 9th రాత్రి ఎప్పుడైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్, కిరానా హిల్స్ ఇలా 11 నుండి 15 పాక్ మిలిటరీ బేసెస్ పైన దాడి చేసిందో, కిరానా హిల్స్ లోపల ఉన్న న్యూక్స్ పై దాడి చేసిందో, అప్పుడు యుఎస్ఏ సడన్ గా రంగంలో దిగింది. సీజ్ ఫైర్ అన్నారు, భారత్ పై ఒత్తిడి పెట్టారు. బికాజ్ ఈ ఎయిర్ బేసెస్ అన్ని అమెరికావే కాబట్టి. 2001 నుండి 2021 మధ్యకాలంలో అమెరికా నార్థన్ అలియన్స్ సహాయంతో తాలిబాన్తో యుద్ధం చేసేటప్పుడు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ను కమాండ్ సెంటర్ గా పెట్టుకున్నారు, లాజిస్టిక్ హబ్ లాగా పెట్టుకున్నారు. యుఎస్ఏ సైనికులు ఫస్ట్ పాకిస్తాన్ లో దిగి అక్కడి నుండి ఆఫ్ఘనిస్తాన్ కు అప్పట్లో వెళ్లేవారు. ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది పాకిస్తాన్ ఆస్తులను కాదు, అమెరికా యొక్క ఆస్తులపై దాడి చేసింది. కాబట్టే ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఇండియా లాస్ట్ 7 jets, 5 jets, 6 jets అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క పరువు తీయడానికి చూస్తున్నాడు. ఇంటర్నేషనల్ స్టేజ్లో భారత్ను డౌన్ ప్లే చేయడానికి చూస్తున్నాడు. గాజా పాలస్తీన్ పై సానుభూతి చూపించే ఆ కొంతమంది ఇప్పుడు ఏమంటారు? ఒక పక్క పాకిస్తాన్ పాలస్తీన్ పై ఇజ్రాయెల్ అఘాయిత్యం చేస్తోంది అంటోంది. ఇజ్రాయెల్ మిశ్ర దేశమైన అమెరికాకు అదే పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తోంది.
అమెరికాతో మాకు సీక్రెట్ గా ఒక ఒప్పందం జరిగింది, డ్రోన్ అటాక్స్ ఆపడం మా చేతుల్లో లేదు అని పాకిస్తానే చెబుతోంది. పాక్ ఆఫ్ఘన్ శాంతి ఒప్పందంలో పాకిస్తాన్ ఏమని డిమాండ్ పెట్టిందో తెలుసా? ఒకవేళ రేపు పాక్ లోపల తేరికే తాలిబాన్ పాకిస్తాన్ దాడి చేస్తే, ఉగ్రదాడి చేస్తే పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ భూభాగాలపై దాడి చేసే హక్కులు ఇవ్వాలంట. ఇది ఎలా సాధ్యమవుతుంది? టీటీపీ అనేది తాలిబాన్ కంట్రోల్లోనే లేదు. రేపు టీటీపీ పాకిస్తాన్లో సూసైడల్ అటాక్ చేస్తే వీళ్ళు వెళ్ళి కాబూల్పై దాడి చేస్తారంట. పాకిస్తానే ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ జరిపి టీటీపీ మాపైన అటాక్ చేసిందని చెప్పి రేపు కాబూల్పై దాడి చేస్తే, తాలిబాన్ యొక్క ప్రభుత్వాన్ని లేపేస్తే, ఇలా పాకిస్తాన్ చాలా డార్క్ గేమ్ ఆడుతోంది. డైరెక్ట్గా తాలిబాన్ ఈ డిమాండ్స్కు ఒప్పుకోలేదు, ఇండియాతో ఎంగేజ్ అయింది, ఇండియా యొక్క సహాయాన్ని కోరింది. పాకిస్తాన్ ఏమైనా చేయగలదు. పాకిస్తాన్కు అసలు సిసలైన మొగుడు ఇండియానే కాబట్టి ఇండియాతో చేతులు కలిపారు. బాగ్రామ్ ఎయిర్ బేస్ను భారత్కు అప్పగించారు. బాగ్రామ్లో రానున్న రోజుల్లో ఇండియన్ ఆర్మీ మూవ్మెంట్స్ను చూడగలరు. కొన్ని క్రెడిబుల్ సోర్సెస్ ద్వారా అన్అఫీషియల్గా వస్తున్న వార్తలు ఏంటి అంటే, తజికిస్తాన్లో ఉన్న ఇండియన్ ఎయిర్ బేస్ మొత్తాన్ని బాగ్రామ్లో షిఫ్ట్ చేస్తున్నారంట. యాక్చువల్లీ తజికిస్తాన్లో భారత్ యొక్క ఎయిర్ బేస్ అండ్ మిలిటరీ బేస్ ఉంది. ఆ ఎయిర్ బేస్లో 2022 నుండే ఇండియన్ ఆర్మీ డిప్లాయ్మెంట్ను తగ్గించింది. బట్ ఆ ఎయిర్ బేస్కు రెంట్ మనం ఇప్పటికి కూడా తజికిస్తాన్ ప్రభుత్వానికి కడుతున్నాం. ఈ తజికిస్తాన్లో ఎందుకు బేస్ కట్టుకున్నామంటే, రేపు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే, పిఓకేలో యుద్ధం వస్తే టూ ఫ్రంట్ అటాక్ చేయడానికే తజికిస్తాన్లో బేస్ను కట్టుకున్నాం. బట్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మనకు బాగ్రామ్ను ఫ్రీగా ఆఫర్ చేసింది కాబట్టి తజికిస్తాన్ బేస్ నుండి సైనికుల్ని బాగ్రామ్కు డిప్లాయ్ చేయనున్నారు అనే వార్తలు వస్తున్నాయి. బాగ్రామ్ నుండి డైరెక్ట్గా బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాను యాక్సెస్ చేసుకోవచ్చు. రేపు రానున్న ఆపరేషన్ సింధూర్ 2.0కు భారత్ గ్రౌండ్ను ప్రిపేర్ చేస్తోంది. ఈ మ్యాప్ చూడండి, ఇక్కడే బాగ్రామ్ ఉంటుంది. రెండు వైపుల నుండి పాకిస్తాన్పై దాడి చేయొచ్చు. టూ ఫ్రంట్ వార్ అన్నమాట. బాగ్రామ్ను చాలా పెద్దగా అమెరికా 2001 నుండి కట్టుకుంటూ వచ్చింది. బాగ్రామ్లో పెద్ద పెద్ద రన్వేస్ ఉంటాయి. ఇక్కడ C-17 గ్లోబ్ మాస్టర్ B-2 బాంబర్స్ను కూడా ల్యాండ్ చేసుకోవచ్చు. యుద్ధ ఆయుధాలను, మిజైల్ లాంచర్స్ను తీసుకువెళ్ళొచ్చు. బ్రహ్మోస్ మిజైల్స్ను కూడా డిప్లాయ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ముఖ్యంగా 24/7 ఇండియన్ ఆర్మీ బాగ్రామ్ నుండి చైనాపై, ఇరాన్పై, పిఓకేపై, ఖైబర్ పఖ్తూన్ఖ్వాపై, బలోచిస్తాన్పై, సిప్యాక్ ప్రాజెక్ట్పై, షింగ్జియాన్లో చైనా యొక్క న్యూక్ ప్రాజెక్ట్పై, BRI ప్రాజెక్ట్పై, ఇలా అన్ని వైపులా నిఘాను ఉంచుకోవచ్చు. యుద్ధ గెలుపు అనేది ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇమేజరీ ద్వారా ఆధారపడి ఉంటుంది. యుద్ధంలో ఇన్ఫర్మేషన్ ఈజ్ విక్టరీ అండి. సర్విలియన్స్ పరంగా భారత్కు ఇది మంచి అవకాశం. అసలు ఎందుకు బాగ్రామ్ కావాలి అని డొనాల్డ్ ట్రంప్ మారం చేస్తున్నాడు అంటే, మెయిన్ మీడియాలో ఉన్న రీజన్, చైనా జింగ్జియాంగ్ లో న్యూక్లియర్ టెస్టులు చేస్తోంది. చైనాపై నిఘాను ఉంచడానికి బాగ్రామ్ ఎయిర్ బేస్ అమెరికాకు కావాలి అని మెయిన్ మీడియా చెప్తోంది. బట్ ఇక్కడ లాజిక్ ఏంటి అంటే, ప్రపంచ వ్యాప్తంగా అమెరికా యొక్క శాటిలైట్స్ తిరుగుతున్నాయి. జింగ్జియాంగ్ పై నిఘాను ఉంచాలి అంటే బంగ్లాదేశ్ ద్వారా కూడా నిఘాను ఉంచుకోవచ్చు. యాక్చువల్ రీజన్ ఏంటి అంటే, June 21 రోజు మీకు గుర్తుందా, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ సమయంలో అమెరికా యొక్క 7 B-2 బాంబర్స్ రంగంలో దిగాయి. ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. ఈ బాంబర్స్ అమెరికా యొక్క వైట్ మ్యాన్ ఎయిర్ బేస్ నుండి టేక్ ఆఫ్ అయ్యి డియాగో గార్జియాలో ల్యాండ్ అయ్యి మధ్యలో 2 సార్లు రీఫ్యూలింగ్ చేసుకొని దాదాపు 18 గంటలు ప్రయాణించి ఇరాన్ కు చేరుకొని ఇరాన్ యొక్క నతాన్స్ వంటి న్యూక్లియర్ సైట్స్ పై దాడి చేశాయి. ఈ ఆపరేషన్ గుర్తుంది కదా. సడన్ గా వై బాగ్రామ్ అంటే, బాగ్రామ్ లో పెద్ద పెద్ద రన్వేస్ ఉంటాయి. B-2 బాంబర్స్ టేక్ ఆఫ్ అవ్వాలి అన్న, ల్యాండ్ అవ్వాలి అన్న, దీనికి పెద్ద రన్వేస్ కావాలి. మినిమం 12,000 ఫీట్ రన్వేస్ కావాలి. 12,000 ఫీట్లు హారిజెంటల్ గా కొట్టి కొంచెం మొమెంటం తీసుకునే టేక్ ఆఫ్ అవుతాయి అన్నమాట. మామూలు విమానాలకి 8,000 ఫీట్ రన్వేస్ ఉంటే చాలు. బాగ్రామ్ లో పెద్ద పెద్ద రన్వేస్ ను ఆల్రెడీ అమెరికా కట్టింది కాబట్టే వీళ్ళు బాగ్రామ్ ను అడుగుతున్నారు. ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ పూర్తిగా ధ్వంసం కాలేదు అన్న విషయం మనందరికీ తెలుసు. ఇన్ఫాక్ట్ బెంజమిన్ నేతన్యాహు చాలా సార్లు ఇరాన్ దగ్గర ఇంకా ఎన్నో న్యూక్స్ ఉన్నాయని చెప్పారు. ఇజ్రాయెల్ ఇరాన్ పై సెకండ్ రౌండ్ యుద్ధం చేయనుంది. ఈ సెకండ్ రౌండ్ కోసం బాగ్రామ్ ఎయిర్ బేస్ వీళ్ళకు కావాలి అన్నమాట. ఇరాన్ పై దాడి చేయడానికి, చైనాపై నిఘాను ఉంచడానికి, పిఓకే పై నిఘాను ఉంచడానికి, ఈ విధంగా వీళ్ళు మిడిల్ ఈస్ట్ అండ్ సెంట్రల్ ఆసియా దేశాలపైన తమ పట్టును తిరిగి సాధించడానికి బాగ్రామ్ బేస్ ను కోరుకుంటున్నారు. 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుండి పారిపోయి ఓడిపోయిన తర్వాత అమెరికన్ ఆర్మీ సెంట్రల్ ఏషియా, మిడిల్ ఈస్ట్ పై పట్టును కోల్పోయింది. చైనా ఆఫ్ఘనిస్తాన్ తో ఎంగేజ్ అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ లో చైనా BRI ప్రాజెక్ట్ ను కడుతోంది. ఆఫ్ఘనిస్తాన్ లో చైనా రేర్ ఎర్త్స్ ను కూడా వెలికి తీస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా చైనా వైపు టిల్ట్ అవ్వకుండా అమెరికా రీజనల్ పవర్స్ ను డిస్టర్బ్ చేస్తోంది. ఇక్కడ రీజనల్ పవర్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్, చైనా, పాకిస్తాన్, ఇండియా, ఇవన్నీ రీజనల్ పవర్స్ అన్నమాట. ఈ రీజనల్ పవర్స్ అన్ని స్ట్రాంగ్ అయిపోయాయి.
అందరూ కలిసిపోయాయి, యూనిటీగా ఉన్నాయి అనుకోండి. తెల్లోళ్ళ స్ట్రాటజీ తెలిసిందే కదా, డివైడ్ అండ్ రూల్ అన్నమాట. ఎవరే గాని చైనా వైపు వెళ్లకుండా వీళ్ళు అందరినీ తమ వైపు లాగుతున్నారు. పాకిస్తాన్ ను ఎందుకు కాకాపడుతున్నారు అంటే చైనాతో పాకిస్తాన్ సంబంధాలను తెంచుతున్నారు. బంగ్లాదేశ్ లో కూడా షేక్ హసీనా చైనాతో చాలా దగ్గరైపోయింది కాబట్టి ఆవిడను గెంటేశారు. ఇప్పుడు రీసెంట్ గా మోడీ గారు SCO సమావేశంలో షీను కలిశారు. డైరెక్ట్ ఫ్లైట్స్ ను ఓపెన్ చేశారు. చైనా నుండి మనం రేర్ ఎర్త్స్ ను ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, డైరెక్ట్ గా వ్యాపారం చేస్తున్నాం. సో మోడీ గారిని కూడా టార్గెట్ చేశారు. ఢాకాలో ఆపరేషన్స్ జరిగాయి, చైనాలో చంపేసి మోడీ గారిని చంపింది చైనానే అని చెప్పి చాలా పెద్ద ప్లానింగ్ చేశారు. రష్యన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ టిప్ ఆఫ్ తీసుకొని ఢాకాలో ఉన్న CIA ఏజెంట్ ను చంపేసింది అన్నమాట. సో ఈ విధంగా ఎవరు చైనాకు దగ్గర అయితే వాళ్ళను లేపేస్తారు. సో ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అవుతోంది, ఆఫ్ఘనిస్తాన్ ను డిస్టర్బ్ చేయాలి, బాగ్రామ్ ఎయిర్ బేస్ లో తమ యొక్క సైన్యాన్ని దింపాలి. ఈ స్ట్రాటజీతో అమెరికా ముందుకెళ్తోంది. మీరు చైనా ఈవెంట్స్ ను చూసుకోండి. సెప్టెంబర్ లాస్ట్ వీక్ ట్రంప్ బాగ్రామ్ నాకు కావాలి అన్నాడు. అక్టోబర్ 7th రోజు తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ ముత్తాకి మాస్కోకు వెళ్లిపోయాడు, లావ్రోను కలిశాడు. బాగ్రామ్ ఇవ్వమని USA బలవంతం చేస్తోంది, మమ్మల్ని ఎలాగైనా కాపాడండి అన్నాడు. అక్టోబర్ 9th ముత్తాకి ఇండియాకు కూడా వచ్చాడు. ఇండియాతో కూడా ఇదే అడిగాడు, బాగ్రామ్ కావాలని. వీళ్ళందరూ ఒత్తిడి పెడుతున్నారు, ఎలాగైనా మమ్మల్ని రక్షించండి అని అడిగాడు. ముత్తాకి రష్యా ఇండియాను కలవడం నచ్చక పాకిస్తాన్ అమెరికా ఇద్దరు కలిసి కాబూల్ పై డ్రోన్స్ అండ్ మిసైల్స్ తో దాడి చేశారు. చైనా ఈవెంట్ చూశారు కదా, ఒకదానికి ఒకటి లింక్ అయింది కదా. నేను కాన్ఫిడెన్స్ తో చెబుతున్నా, USA తన వెనక ఉంది అని చెప్పే పాకిస్తాన్ కాబూల్ పై దాడి చేసింది. లేదు అంటే తాలిబాన్ ప్రభుత్వంపై దాడి చేసే దమ్ములు పాకిస్తాన్ కు లేవు. అక్టోబర్ 20వ తేదీనే తాలిబాన్ ఈ సీజ్ ఫైర్ నిలబడదు అని గ్రహించి ఇండియన్ ఆర్మీకు బాగ్రామ్ యొక్క యాక్సెస్ ఇచ్చింది. భారత్ ఆడబోయే గేమ్ ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని భారత్ కంట్రోల్ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ద్వారా భారత్ ఇంటెలిజెన్స్ ను గ్యాదర్ చేస్తుంది. అమెరికా అండ్ పాకిస్తాన్ యొక్క మూవ్మెంట్స్ ను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదో పెద్దగా అమెరికా పాకిస్తాన్ ప్లాన్ చేస్తే రష్యాను ఎంగేజ్ చేస్తారు, చైనాను ఎంగేజ్ చేస్తారు. బలవంతంగా బాగ్రామ్ ను అమెరికా లాక్కోవడాన్ని అడ్డుకుంటారు అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ ను అన్స్టేబుల్ చేసి బాగ్రామ్ ను USA కు అప్పగించడానికి ప్లానింగ్ జరుగుతోంది. బాగ్రామ్ ను ఇండియా రష్యా ఎలా రక్షించుకుంటుంది అనేది చూడాలి. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.